వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. నిరుపేదల పాట ఆయన, ప్రజా సమస్యలకు గొంతుక ఆయన. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రజా సమస్యల కోసం, ప్రభుత్వాల్ని ప్రశ్నించడం కోసం దారబోసిన ఏకైక వ్యక్తి మన గద్దరన్న. గద్దర్ అనేది కేవలం పేరు కాదు, అది ప్రజల గుండె చప్పుడు. నిరంతర ఒక వాణిగా, నిరంతర ఒక డప్పుగా, నిరంతర ఒక బాణిగా ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన సంబంధించిన ఒక పాట కానీ, ఆయన లేవనెత్తిన ఒక అంశం కానీ, ఒక రకంగా చెప్పాలంటే నిరుపేదల గుండెలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే మన గద్దరన్న ఈ రోజుతో ఆయన మరణించి 2 ఏళ్ళు పూర్తయింది. ఈరోజు 2వ వర్ధంతి జరుగుతోంది. అయితే ఆయన యాది చేసుకుంటూ ఆర్టీవీ ప్రత్యేకంగా గద్దరన్న యాదిలో అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తోంది. మనతో పాటుగా ప్రజా ఉద్యమకారుడు ఆయన కూడా. సో ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే గద్దరన్న ఆయన స్వరాన్ని మళ్ళీ అందిపుచ్చుకొని అదే రకంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమన్ ఇప్పుడు ఆర్టిస్టులో ఉన్నారు. ఆర్టిస్టులో ఏపూరి సోమన్ ఉన్నారు. అన్న ఫస్ట్లీ వెల్కమ్. సో జోహార్ గద్దరన్న. జోహార్ 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 గద్దరన్న. సో ఈ రోజుతో గద్దరన్న మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఆయన భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆయన పాటల రూపంలో, ఆయన మాటల రూపంలో, ఆయన ఇచ్చిన ప్రసంగాల రూపంలో, ఆయన పాడిన, ఆయన చూపించిన ఒక బాటలో మీలాంటి వాళ్ళు ఏదో రూపంలో ప్రతిరోజు ప్రజలు కూడా అదే రకంగా బాటలు నడుస్తున్నారు. ముందుగా ఆయన యాద్ చేసుకుందాం ఒకసారి. సో గద్దరన్న అనగానే మనకు ముందుకు వినిపించేది ఆయన పాటలు, ఆటలే. కాబట్టి ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి, ఒకసారి దాని నుంచి ప్రారంభిద్దామన్న. గద్దరన్న యాదిలో జనం గుండెల చప్పుడు విందాం. రైట్ సుమన, నిజంగా భౌతికంగా గద్దరన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాడంటే అయితే అది అబద్ధమనే అంట. ఎందుకనంటే ఆయన మీలో, మనందరిలో ఏదో రూపంలో ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టుకున్నది. ప్రశ్నించే ప్రతి గొంతుకలో, ప్రశ్నించే ప్రతి పాటలో, అది ప్రకృతి గురించి అయినా, ప్రజా సమస్యల గురించి అయినా ఏదో ఒక అంశం. నాకు తెలిసి ఇప్పటికీ ఆయన ఉన్నా కూడా రాజకీయాలు వస్తుంటే పోతుంటే రాజకీయ పాటలు ఉంటాయి పోతాయి, కానీ ఇంకా ఇప్పుడు జరిగేటువంటి విషయాలపైన ఎన్ని పాటలు పాడుతుండనో, ఎన్ని ఆటలు ఆడుతుండే, ఎన్ని సభలు పెడుతుండనో. ఆయన ఒక చివరి అంశం కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టాలని కూడా మాట్లాడుకొచ్చిన మధ్యలో ఆయన. దాంట్లో మీరే భాగస్వాములు అవుతారో, ఎంతమంది ప్రజా ఉద్యమకారులు వద్దరో, మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలు ఎట్లుందరో ఏముందరో. కానీ గద్దరన్న పేరు చెప్పగానే మొదట వినపడేది నాకైతే తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు పాట. ఒక్కసారి దాని నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఈరోజు ఈ వేదిక నీది. ఇక గద్దరన్నకి ఏ రకంగా మనం యాద్ చేసుకుందామో నువ్వు తేల్చాలి. ఏ పాటలు పాడతావు ఏందనేది కేవలం గద్దరన్న గురించి మనం మాట్లాడుకుందాం. వ్యూవర్స్ అందరికీ కూడా గద్దరన్నతో మీకున్నటువంటి అనుభవం ఏంటి, లేకపోతే గద్దరన్న మీ జీవితంలో ఎలా భాగస్వామ్యం అయ్యిండు, లేకపోతే మీరు ఉన్నటువంటి ఆ లైఫ్లో గద్దరన్న మీకు స్ఫూర్తి ఎట్లా, మీరు కామెంట్ చేయండి. ముందుగా పొడుస్తున్న పొద్దుతో స్టార్ట్ చేద్దాం సోమన్న ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఆహా బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు. ఆహా చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 బల.
మాకేనని మరలబడ్డ గానమా తిరుగబడ్డ రాగమా మరలబడ్డ రాగమా తిరుగబడ్డ గానమా మరలబడ్డ రాగమా తిరుగబడ్డ రాగమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమం ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమా విడిపోయిన బంధమం చెదిరిపోయిన స్నేహమం విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా ఎడబాయని గీతమం ఎదల నిండ రాగమం ఎడబాయిన గీతమా ఎదల నిండ గాయమా పువ్వులు పుప్పడిలా బల 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 పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమం ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల రాగమం కృష్ణమ్మ పరుగులకు నుడుగుల ఆహారమా మా నీళ్ళు మాకేనని బల 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 మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి రాగమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా నిజంగా సోమన్న ఈ పాట గతంలో మనం మాట్లాడుకున్నాం. ఊర్లో ప్రతి ఊర్లో తెలంగాణ ఉద్యమం అంటే ఓ హైదరాబాద్లో జరిగిందో ఓ ఖమ్మంలో జరిగిందో కరీంనగర్లో జరిగిందో కాదు. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 10,000కు పైగా గ్రామ పంచాయతీల్లో కొన్ని వందలాది మున్సిపాలిటీలు ప్రతి ఊర్లో వాడుకల్లా బతుకమ్మ పాటలు పెట్టాలి, లేకపోతే గద్దరన్న పాటలు పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా చేతులు బిగించి జై తెలంగాణ అని చెప్పి జంగుసారి నుదునులే. సో డెఫినెట్గా ఈ వేదిక కాబట్టి గద్దరన్న స్మరించు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గద్దరన్న చరిత్ర గురించి చాలా పుస్తకాలు చదివిన ఆయన వ్యక్తిగతంగా ఆయనతో ట్రావెల్ చేసినావు కాబట్టి సో గద్దరన్న ఈ జీవితాన్ని ఎట్లా ప్రారంభించిండు, గద్దరన్న చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గద్దరన్న సొంతూరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, బికాజ్ ప్రజలకు తెలియదు వాళ్ళ సృష్టిలోకి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ జీవితాన్ని ఎట్లా ప్రారంభించిండు, చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆ ఎర్ర కండువాన్ని వదలలేదు, భుజం పైన ఆ గొంగడి తీయలేదు, అట్లనే సాగింది ఆ జీవితం. ఎట్లా ప్రారంభించిన జీవితం చరిత్ర గురించి ఒకసారి చెప్పు మాకు. నాకు తెలిసిన గద్దరన్న గురించి ఆయన జీవిత చరిత్ర, ఆయన పుట్టింది ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్లో పుట్టాడు. తూఫ్రాన్లో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం చిన్నతనంలోనే వారి అక్క తోబుట్టూరాలైనటువంటి వారి అక్క హైదరాబాద్ అల్వాల్లో ఉంటుంటే అక్క దగ్గరకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేశాడు. అక్క దగ్గర చదువుకుంటూనే ఆయన చదువుతున్న వయసులో కష్టజీవిగా మారాడు. రోజు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. తను హోటల్లో కూడా పనిచేస్తూ చదువుకున్నాడు. చదువుకునేటువంటి ఆర్థికపరమైన స్థితి లేక నాకు ప్రత్యక్షంగా ఆయనతో కలిసి తిరిగేటువంటి అవకాశం దొరికింది కనుక అనేక అనుభవాలు నాతో పంచుకున్నాడు. అనేక ఆయన జ్ఞాపకాలను ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పాడు. రోజు కొన్ని మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణం చేస్తూ బస్ అందుబాటులో లేనటువంటి కాలం చదువుకుంటూ ఆయన ముందుగా బుర్రకథతో ప్రారంభమైనటువంటి ఆయన నేపథ్యం, బుర్రకథ కళాకారుడిగా అంబేద్కర్ జీవిత చరిత్రను, అప్పటికే వారి తండ్రి అంబేద్కర్ భావజాలంతో పెరిగినటువంటి వారి తండ్రి అంబేద్కర్తో కలిసి తిరిగాడు గద్దరన్న వాళ్ళ నాన్న. అట్లా ఆ భావజాలం గద్దరన్న కబ్బి గద్దరన్న అంబేద్కరు బుర్రకథలు ఉగ్గు కథలు ప్రచారం చేస్తున్నటువంటి కాలంలో ఆర్ట్స్ లవర్ అనేటువంటి ఒక వేదికను ఫామ్ చేసుకొని ఆ ఆర్ట్స్ లవర్ వేదికనే జననాట్య మండలిగా రూపాంతరం చెంది రచనలు మొదలుపెట్టి బుర్రకథ నాజరును స్ఫూర్తిగా తీసుకొని, సుద్దాల హనుమంతును స్ఫూర్తిగా తీసుకొని, బుర్రకథ నాజర్ను స్ఫూర్తిగా తీసుకొని బి నరసింగరావు అనేటువంటి ఒక గొప్ప సినిమా దర్శకుడు, మట్టి మనుషుల గొంతుకగా ఉన్నటువంటి మహానుభావుడు
వారి సారథ్యంలో ఆర్ట్స్ లవర్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ప్రధాన ఆకర్షగా ప్రధాన గాయకుడిగా కవిగా గద్దరన్నను ఇంట్రడ్యూస్ చేస్తే గద్దరన్న ఒక చరిత్రను నిర్మాతగా ఒక చరిత్రను మార్చినటువంటి వ్యక్తి గద్దరన్న. ఆయన ఆ కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వచ్చిన ఒక బలమైన పాట. ఆ పాటల ప్రవాహాన్ని అందుకొని సుద్దాల హనుమంతు గారి యొక్క అట్లనే బుర్రకథ నాజర్ గారి యొక్క సాహిత్యాన్ని స్టడీ చేస్తూ తను స్వతహాగా పాటలు రాస్తూ అప్పటికే రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ఊపులూపినటువంటి పాట మనందరికీ వెల్నోటెడ్ ఇప్పటికీ ఆ పాట. ఈ మధ్యకాలంలో రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని కూడా ఆ అమరవీరుని అమర గాయకుని కవిని కూడా గుర్తించి వారి ఫ్యామిలీ కూడా కనీసం ₹1 కోటి నగదు 300 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనే మహానుభావుడు బండి యాదగిరి ఆయన పేరు. ఏ బండ్లే పోతావు కొడుకో ఐజాము సరుకరోడా బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో చుట్టుముట్టు సూర్యపేటం నడుమ నల్లగొండ హైదరాబాద్ దాని పక్కనే గోలుకొండ గోల్కొండ కిల్లా కిందం గోల్కొండ కిల్లా కిందం నీ గోరీ గడతాం కొడుకో నైజాం సరుకరోడా బండి గట్టి 16 బండ్లు గట్టి బండే పోతావు కొడుకో నైజాము సరుకరోడా ఈ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి ఒడిసేల్లో రాళ్ళు నింపి వడివడిగా విసిరితేను ఆరాపు నీళ్లు చల్లి అల్లల్ల చల్లితేను ఈ మిలిటరీ వారిపోయారో నైజాము సరుకరోడా బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరుకరోడా నైజాము సరుకరోడా ఇది ఒక చారిత్రాత్మకమైన యుద్ధ గీతం. ఇది బండి యాదగిరి గారు రాసినటువంటి పాట. ఈ పాట మా భూమి అనేటువంటి సినిమాలో గద్దరన్న నోట వయసులో ఉన్నటువంటి గద్దరన్న ఎంగేజ్లో ఉన్నటువంటి గద్దరన్న ఈ పాట పాడినటువంటి సందర్భం మనం చూసాం విన్నాం. అట్లనే గూడాంజన రాసినటువంటి పాట భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో కాడం బస్సు ఎక్కే కాడ దిగే కాడ పైలం కొడుకో నా కొడుకో పల్లెల్లో దొరగాండ్లు పట్నంలో పెదబాబులు పల్లెల్లో దొరగాండ్లు పట్నంలో పెదబాబులు ఊరుగాని ఊరొస్తిమి వాడగాని వాడొస్తిమి ఆడ ఈడ ఒక్కటేన దోపిడొల్ల రాజ్యమంట జర పైలం కొడుకో నా కొడుకో ఇట్లా హిస్టారికల్ పాటలన్నీ కూడా ఆయన నోట ఈ ప్రపంచానికి వినపడ్డాయి. ఒక్క తెలుగులోనే కాదు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో దాదాపు 18 భాషలకు పైగా ఆయన
ఊరు మనదిరా అనేటువంటి ఒక పాటను గూడా అంజన్న ఆ రోజునటువంటి దొరల పెత్తనం, దొరల దోపిడి, పల్లెల్లో పటేల్ పట్వారీల పెత్తనాలను నిరసిస్తూ గూడా అంజన్న ఊరు మనదిరా అని రాస్తే ఆ ఊరు మనదిరా అనేటువంటి పాటను గద్దరన్న భుజానికి ఎత్తుకొని తన గలం ద్వారా ఈ ప్రపంచానికే వినిపించినటువంటి చరిత్ర గద్దరన్న కాలాడుకుంది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా మనదిరా ప్రతి పనికి మనవురా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా మనది కత్తి మనది పార మనది పలుగు పండి మనదిరా పండెట్లు మనదిరా పండి మనదిరా పండెట్లు మనదిరా దొరయేందిరో వాని పీకుడేందిరో దొరయేందిరో వాని పీకుడేందిరో దొరయేందిరో వాని పీకుడేందిరో దొరయేందిరో వాని పీకుడేందిరో ఏ गांव हमारा ये गांव हमारा ये गली हमारा ये गली हमारा ये गांव हमारा ये गली हमारा ये गांव हमारा ये गली हमारा ये गांव हमारा ये गली हमारा అట్లా 18 భాషల్లో ఈ పాటను తీసుకుపోయి భారతదేశ వ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు గద్దరన్న. ఎక్కడ చూసినా అయితే పల్లె పాటల ప్రజా సమస్యల గురించి పాట పాడాలి, ప్రకృతి గురించి పాట పాడాలి, ఊరు దొరలను ఎదిరించే పాటలు పాడాలి. సినిమాలైనా ప్రజా జీవితాలను ఏ పాటలు అంకితం చేసిండు గద్దరన్న, ప్రపంచానికి మొత్తం ఇవే పాటలు అందించిండు కూడా. అంటే ఈ తర్వాత డెఫినెట్గా ఇక్కడ మనం చరిత్ర చెప్తున్నాం, ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో అంశం కూడా రావాలి ఇక్కడ. ఆయన జీవితంలో ఈ పాటల ప్రయాణంతో పాటుగా ఉద్యమాల బాట కూడా ఉన్నది. ఉద్యమాల బాట వైపుగా ఎప్పుడు అడుగేసిండు, అట్లా పోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రతి జీవితంలో గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు సోమన్న పాటలు పాడింది కానీ ఆ జీవితం వరకు పోలేదు. కానీ గద్దరన్నకు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యండి, ఆ రోజుల్లో అంత అణచివేత ఎదుర్కొనేది. దొరల గురించి పాట పాడండి చిన్న ముచ్చటేం కాదు, దాక్కొని పాటలు పాడాల్సింది, ఆయనకు ఒక బృందం ఉండేది, అవన్నీ మనం సినిమాలో చూసినాం. సో ఇప్పుడు నిజ జీవితంలో నీ నోటి నుంచి సో ఎట్లా 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 ముందుకు పోయిండు ఆయన, ఏ రకంగా అడవి బాట పట్టిండు? అంటే గద్దరన్న కేవలం మాటలు చెప్పేవాడు కాదు, కేవలం పాటలు పాడేవాడే కాదు, గద్దరన్న ఆచరణలో ఉన్నాడు. గద్దరన్న తన నోటి నుంచి ఏ పాట అయితే పాడాడో అదే ఆచరణగా భావించి పనిచేశాడు. అంత పెద్ద కమిట్మెంట్ పర్సన్ గద్దరన్న. ఆయన పాటలిని, ఆయన ఆటలిని, ఆయన పాటలు చూసి, ఆయన సాహిత్యాన్ని చూసి ఎప్పుడైతే గ్రామాల్లో ఉన్నటువంటి అణిచివేత ఈయన పాట పాడేది ఆ అభాగ్యులకు ఒక గుండె ధైర్యమైంది, ఆ పేదోడికి ఒక గుండె ధైర్యమైంది. ఆ రోజు రాసినటువంటి పాటలు, ఆ రోజు మహా ఎందరో కవులు రాసినటువంటి పాటలను కూడా గద్దరన్న నోట పాడాడు. గద్దరన్న రాయడమే కాదు, ఇతర కవులు, ప్రజా కవులు, అజ్ఞాత కవులు రాసిన అనేక పాటలు ఆయన నోటి నుంచి మనం సమాజంలోకి వచ్చాయి, ఆయన నోటి నుంచి వచ్చాయి. ఒరే 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 ఎంకన్నా ఇంకా లేవరో, నువ్వు ఇంకా లేవరో, ఈ తోపిడి దొంగల దరుమా పరుగు తీయరా. ఒరే 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 ఎంకన్నా ఇంకా లేవరో, నువ్వు ఇంకా లేవరో, ఈ తోపిడి దొంగల దరుమా పరుగు తీయరా. ఓడికు తానిన్ను చీకటితో నేలేపే, ఓడికు తానన్ను చీకటితో నేలేపే, పొరపొలము నువ్వు దున్ని పుట్ల కొద్ది పంట తీసి, పొరపొలము నువ్వు దున్ని పుట్ల కొద్ది పంట తీసి, ఆడి నాగలు బట్టి దున్యావును దొరపొలము, ఆడి నాగలు బట్టి దున్యావును దొరను. ఎంత చేసినా మెతుకు, ఎంత చేసినా పేగుకు మెతుకు లేదురా, నీ పేగులు దిన్నోనికేమో వాతమెక్కెరా. ఎంకన్నా ఇంకా లేవరా, నువ్వింక లేవరా, నీ దోపిడి దొంగల తరుమా పరుగు తీయరా. ఒరే 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 ఎంకన్నా ఇంకా లేవరా, నువ్వింక లేవరా, ఈ దోపిడి దొంగల తరుమా పరుగు తీయరా. ఎంకన్నా ఇంకా లేవరా, నీవింక లేవరా, ఈ దోపిడి దొంగల తరుమా పరుగు తీయరా. పగలనక రేయనక తిండే సరిగా లేక, పడిన నరాలన్నీ ముళ్ళ కంచెలుగా చేసి, నరాలన్నీ ముళ్ళ కంచెలుగా చేసి,
ఎంత చేసినా పేగుకు మెతుకు లేదురా, నీ పేగులు తిన్నోనికేమో వాతమెక్కరా. ఇట్లాంటి పాటలు చైతన్యవంతమైనటువంటి పాటలను స్పిరిట్ నింపాయి. అభాగ్యులు కూడా గొడ్డలు సిప్పందుకున్నారు. ఏమి తెలవని పేదలు మట్టి మనుషులను మహా మనుషులుగా మలిసి ఆ పాట ఆయుధాలను బట్టించి సాయుధాలు తయారు చేసింది. గద్దరన్న పాట విన్నవాడు చేతిలో తుపాకే కాదు, రాయున్నా రప్పున్నా కర్ర ఉన్నా చేతిలో ఏది ఉంటుందే ఆయుధంగా మారిపోయినటువంటి. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 నీ దోపిడి పాలన సాగదు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. నరన్నరారరరం ఓహో నరన్నరారరరం నరన్నరారరరం ఓహో నరన్నరారరరం ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. కులు దున్నిన నాగలి దుక్కులు మావంటున్నది, దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు మావంటున్నది. మొక్కలు నాటిన చేతులు ఈ పంటలు మావంటున్నవో. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. నరన్నరారరం ఓహో నరన్నరారరం నారరనారరం ఓహో నరన్నరారరం నరన్నరారరం ఓహో నరన్నరారరం నరన్నరారరం ఓహో నరన్నరారరం ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. ఈమల దండులు కదిలినై పాములు పడగలు తీసినై, సీమల దండులు కదిలినై పాములు ముంతను తీసినై, ఈమల దండులు కదిలినై పాముడు పడగలు ముడిసినై, సీమల దండులు కదిలినై పాములు ముంతను ముడిసినై, మేకల మందలు దూకినై తొడేళ్లుతో ముడిసినై, మేకల మందలు దుంకినై గొర్రెల మందలు మార్చినై, ఆవుల మందలు కదిలినై పులులు పరుగులు తీసినై. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. నరన్నరారరం ఓహో నరన్నరారరం ఓహో నరన్నరారరం ఓహో నరన్నరారరం ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. ఉమ్మరి వాములు మండినై కమ్మరి కొలిమిలు రగిలినై, కుమ్మరి వాగులు మండినై కమ్మరి కొలువులు మండినై, ఆకలి మంగళి కత్తులు మెరిసినై ఆకలి బండలు మోగినై, మంగళి కత్తులు మెరిసినై సాకలి మండలు మలిసినై, మాదిగ డప్పులు తన 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 దండోరా మోగించినై. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. అభాగ్యులను ఆయుధాలు అందించిన పాట గద్దరన్న పాట, పేదోడి గుండె ధైర్యం అందించినటువంటి పాట గద్దరన్న పాట. ఇక చనిపోవాలి, దొరల దోపిడి ఒక పక్క, అణిచివేత ఒక పక్క, పోలీసుల నిర్బంధ కాలం ఒక పక్క, పల్లెల్లో పట్వారీలు దొరలు పెత్తందారులు చేసేటువంటి ఈ అరాచకాలకు హింసలకు భయపడ్డ ప్రజలు చనిపోదామనుకున్న కాలంలో గద్దరన్న పాట గుండె శబ్దమైంది.